కామారెడ్డి జిల్లా ముత్తంపేటలో గల ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూములపై అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్తంపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిపై అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను గురువారం అధికారులు కూల్చివేయడం ద్వారా గ్రామంలో న్యాయం గెలిచిందన్న భావన వ్యక్తమవుతోంది. అక్రమ కట్టడాన్ని రాజకీయ పలుకుబడితో కట్టడంతో అధికారులు సైతం వెనుకంజ వేశారు. అయినప్పటికీ హైకోర్టు అడ్వకేట్ ముందుకు వచ్చి పోలీసులు అధికారులతో కలిసి అక్రమ కట్టడాన్ని కూల్చివేయించారు. అక్రమ కట్టడం వెనుక మాజీ ఉప సర్పంచ్ ముత్తగారి శిరీష్ గౌడ్ తన భార్య ముత్తగారి రోజా పేరుపై రిజిస్టర్ చేసి నిర్మించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు తుది ఆదేశాల మేరకు ఈ కూల్చివేతపై చర్యలు చేపట్టారు. గ్రామస్తుల కథనం ప్రకారం ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన సర్వే నంబర్ 638A1, 638A2, 638ఏలో 2 ఎకరాల 11 గుంటల స్థలం సుమారు 2 కోట్ల వరకు విలువ చేసే స్థలాన్ని గత ప్రభుత్వ కాలంలో ఉప సర్పంచ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆక్రమించారు. ఆ స్థలాన్ని తన భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణం ప్రారంభం దశలోనే గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో గ్రామస్తులంతా కలిసి కోర్టును ఆశ్రయించి గ్రామస్తులు న్యాయ పోరాటానికి దిగారు. ప్రభుత్వ భూమిని రక్షించేందుకు పిల్లల భవిష్యత్తు కోసం గ్రామస్తులు కలిసి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ప్రారంభంలోనే నిర్మాణాన్ని యథాస్థితిలో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా రాజకీయ పలుకుబడితో అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని నిర్మాణాన్ని పూర్తి చేసి షాపులు, గదులను అద్దెకు ఇచ్చినట్లు గ్రామస్తులు ఆరోపించారు. సుమారు 4 నుంచి 5 ఏళ్ల పాటు కేసు విచారణ కొనసాగిన అనంతరం హైకోర్టు స్పష్టమైన తుది తీర్పు ఇచ్చింది. ఆక్రమిత కట్టడాలను పూర్తిగా కూల్చివేసి ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పాఠశాలకు అప్పగించాలని ఆదేశించింది. అధికారుల ఆలస్యం చేయడంతో హైకోర్టు అడ్వకేట్ సరళ మహేందర్ ముత్తంపేటకు చేరుకొని దోమకొండ ఎస్ఐ ప్రభాకర్ భద్రతతో డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీడీఓ ప్రవీణ్, ఎంఆర్ఓ సుధాకర్ల సమక్షంలో జేసీబీ యంత్రాలతో అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. ప్రస్తుతం ఆ భూమిని అధికారికంగా పాఠశాల యాజమాన్యానికి అప్పగించారు. ఈ అక్రమ నిర్మాణంపై గతంలో వార్తా కవరేజ్ చేసిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం కూడా తీవ్ర వివాదానికి కారణమైంది. నిజాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన జర్నలిస్టులను భయపెట్టేందుకు కేసులు పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల భూమిని కాపాడడం కోసం మేము ఎన్నో సంవత్సరాలు పోరాటం చివరకు న్యాయం జరిగింది. ఇది గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ఇకపై ప్రభుత్వ భూములపై ఎలాంటి అక్రమాలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కట్టుదిట్టమైన చర్యలు అవసరమని